We shall take part in armor, mandal level, inter-school tournaments, in loyal competitions, respecting the rules and regulations which govern them, and desirous of participations in them in true spirit of sportsmanship for the honor of our country and glory. Sports. ఓకే. క్రీడోత్సవాలకు కన్వీనర్గా ఉన్నటువంటి లక్ష్మీనరసింహ సార్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏసీపీ గారికి, మరియు ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి గారికి, మండల విద్యాధికారి రాజగంగారం సార్కి, నాతోటి పీజేహెచ్ఎంస్ మరియు పవన్ సార్కి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. నేను మాట్లాడద్దు అనుకున్నాను, ఒక 2 minutes అడిగాను, ఎందుకంటే ఈరోజు కూడా నేను మాట్లాడకపోతే బాగుండేది. ఇంతకుముందు పవన్ సార్ చెప్పారు, మరి 3,75,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి సీట్ వచ్చిందని. నేను కూడా చెప్పుకోవాలనుకుంటున్నాను, నేను కూడా ఇదే గ్రౌండ్లో హాకీ ప్లేయర్గా ప్రాక్టీస్ చేశాను. వింటున్నారు అమ్మాయిలు? మరి ఇక్కడ ఉన్నది అందరు కూడా అమ్మాయిలే. మార్చ్ 1st కూడా అందరూ అమ్మాయిలే తీసుకొచ్చారు. ఈ వేదిక మీద ఉన్నది కూడా ఒక్కరు నేను, అందరూ జెంట్సే ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నదంతా కూడా అమ్మాయిలే సార్. మరి నాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. నేను కూడా ఇదే గ్రౌండ్లో హాకీ ప్రాక్టీస్ చేయడం జరిగింది సార్. నేషనల్స్ ఆడడం జరిగింది. ఆ నేషనల్ సర్టిఫికేట్తోని నేను బిఎడ్ సీట్ సంపాదించి ఈరోజు పీజీహెచ్ఎంగా ఉన్నానంటే ఆ రోజు ఆ గేమ్స్ వల్లే అని నేను సభా వేదిక మీద గర్వంగా చెప్తున్నాను. అది ఈ గ్రౌండ్ నాకు ఇచ్చిన అదృష్టం అని భావిస్తున్నాను. ఎప్పటికీ కూడా ఈ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ని నేను మర్చిపోలేను. అందుకే నేను చదువుకున్న నా పాఠశాలకు కూడా సేవ చేయాలని, ఎన్నో అవకాశాలు ఉన్నా, వేరే స్కూల్స్ అవకాశం ఉన్నా గర్ల్స్ హై స్కూల్ స్టూడెంట్గా మళ్ళీ అదే పాఠశాలకు పీజీహెచ్ఎంగా వెళ్ళడం జరిగింది. అంటే నా స్టూడెంట్స్ని మళ్ళీ నేను ఇంతకుముందు నారాజ్ సార్ చెప్పారు, కుస్మా రోజర్స్ మేడం నుంచి ఈరోజు నా స్థాయి వరకు, అంటే ఒక మేడంని ఆదర్శంగా తీసుకొని నేను ఆ పాఠశాలకు హెచ్ఎంగా రావడం జరిగింది. మరి ఇక్కడున్న విద్యార్థులు మీరు ఆడడం సహజం, గెలుపోవటములు అనేటివి సహజం. ఓడిన వారు బాధపడద్దు, గెలిచిన వారు గర్వంగా ఫీల్ కావద్దు. మరు సంవత్సరం ఆ గెలుపోవటంలో మేము విజయం సాధిస్తామని మీరు అనుకోవాలి. అంతేగాని ఓడిపోయాం మళ్ళీ మేము మండల్ టోర్నమెంట్కి మేము రాలేము అని చెప్పొద్దు. మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రయత్నం అనేది ఎప్పుడైనా విజయాన్ని ఇస్తుంది. అది నేను నా అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను, మీకు కూడా చెప్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, అంటే చెప్పాలో వద్దు, సరే వద్దులే సార్, వేదిక మీద ఉన్న మా లక్ష్మీనరసింహ సార్కి గర్వంగా నన్ను అడిగారు, నెక్స్ట్ ఇయర్ మీరు టోర్నమెంట్ కండక్ట్ చేస్తారా అని అడిగారు. నేను ఇంకా మా స్టాఫ్ని అడగలేను, కానీ ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత నేను చేయాలని నిర్ణయించుకున్నాను. నెక్స్ట్ ఇయర్ మా పిఎంసి జడ్బిహెచ్ఎస్ గర్ల్స్ ఆర్మూర్ నెక్స్ట్ ఇయర్ మండల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తుంది సార్. మరి మీకు ముందే అడ్వాన్స్గా చెప్తున్నాను. లాస్ట్ డే అనౌన్స్ చేయాలి, కానీ ముందే నేను చెప్పేస్తున్నాను సార్. నాకు అవకాశం కల్పించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎంత గర్వంగా మార్చింగ్ చేస్తారో ఇక్కడ మన బాలికల పాఠశాల విద్యార్థినులు సరిహద్దు సైనికులకు తీసిపోని విధంగా ఇంత గొప్ప మార్చింగ్ అందిస్తున్నారు. ఇది 15th ఆగస్టు ఢిల్లీలో జరుగుతున్న పెరేడా, గోల్కొండ కోటలో జరుగుతున్న సైనికుల కవాత అన్నంత అందంగా వారి మార్చింగ్, వారి వస్త్రధారణ, వారి వేషాధరణ ఉంది. సెల్యూట్ వనజారెడ్డి మేడం గారు మరియు పీఈటీస్ ఆఫ్ గర్ల్స్ హై స్కూల్